వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. అసలు ఈ డిబేట్లో ఒక అంశం అయితే ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే మరొకసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ బతుకుతుందని, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని జగన్ ధీమా అయితే వ్యక్తం చేశారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 30 సంవత్సరాలు ఏలుతామని చెప్పారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని తెలిపారు. ఈసారి జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుందని, ఈ విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నా అని జగన్ అన్నారు. జగనన్న 1.0లో కార్యకర్తల పక్షాన అంత గొప్పగా పనిచేయలేకపోయి ఉండవచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ అయితే మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ గత 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారంటూ కూడా చురకలు అంటించడం జరిగింది. పెట్టుబడులపై చర్చకు రావాలంటూ కూడా జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. వైకాపా పాలనలో ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి ఫర్ ద పీపుల్ డిబేట్ లో చూద్దాం. ముందుగా వైఎస్ జగన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. ఓకే, చూసారు కదా, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 2.0 రాబోతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, ఇప్పుడు విన్నారు కూడా. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మార్నింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు కానీ కౌన్సిలర్లు కానీ అటు ఇటు దుబ్బుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో విజయవాడలో కూడా అలాంటి పరిస్థితి తలెత్తవచ్చనే ఉద్దేశంతో విజయవాడ మేయరు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఆ సమావేశాన్ని ఆయన ఆయన ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు, కార్యకర్తలకు తలెత్తిన అంశాలను, వాటన్నింటినీ కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది. అయితే ఆయన టోటల్గా ఏంటంటే ఇంకా మోసధోరణిలోనే ఉన్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. మనం చూసినట్లయితే ఏంటంటే ఆయన ఇప్పుడు ఘోరంగా ఓటమి చెంది 151 నుంచి 11 స్థానాలకి వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. దానికి కారణం ఏంటి? దానికి ఎక్కడ అన్యాయం జరిగింది? ప్రజలు ఎందుకు మనల్ని సపోర్ట్ చేయలేకపోయారు? ఇంత చేసినా కూడా 40%, 50% నుంచి 40% ఓట్లకే ఎందుకు దిగజారిపోవాల్సి వచ్చింది? ఇట్లాంటి అంశాలను కూడా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండేది. ఆయన ఏమంటారంటే, మనము ఇప్పుడు ఈ 9 నెలల్లోనే ఈ కూటమి సర్కార్ పూర్తిగా అన్ని వ్యవస్థల్లో నిర్వీర్యం అయిపోయింది, సూపర్ 6 హామీలను అమలు చేయలేకపోయింది. కాబట్టి ఇక మన కోసమే ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెడితే అప్పుడు మనం వచ్చేస్తాం, మరో 30 సంవత్సరాల పాటు మనమే వైఎస్ఆర్సీపీని అధికారంలో ఉంటుందని చెప్పేసి వాగ్దానంలోనే మాట్లాడుతున్నట్టు ఉంది. అంటే వాస్తవికతకు దూరంగా ఉన్నట్టుగా ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఇన్ని చేసినప్పటికీ కూడా గడప గడపకి వెళ్ళి మనము ప్రతి అంశాన్ని ఎమ్మెల్యే ద్వారా, మంత్రి ద్వారా చెప్పినప్పటికీ కూడా 1-2 లక్షల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి వేసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళని చూరగొనలేకపోయామనేది రివ్యూ అనేది ఇక్కడ కనపట్టలేదు. ఎందుకంటే మనం వాస్తవంగా చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ పెట్టిన తొలినాళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గెలిచారు.
ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే 18 మంది చేత ఆయన చేత 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. అప్పుడు కూడా 16 స్థానాల్లో విజయం సాధించిన పరిస్థితి. ఆ తర్వాత చూస్తే 67 స్థానాలు గెలుచుకుంది 2014లో. ఆ తర్వాత 151. ఇప్పుడు 151 నుంచి 11 స్థానాలు. ఇక్కడ మనము రివ్యూ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 80 మందిని 90 మంది దాకా ఉన్న ఎమ్మెల్యేలు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలని మార్చారు. ఆ తర్వాత సగం మంది మంత్రుల్ని సగం 2.5 అవగానే మార్చారు. అదేవిధంగా ఒక ఐపాక్ అనే వ్యూహకర్తకు సంబంధించిన వ్యూహాలు కొనే వాళ్ళని పెట్టుకున్నారు ఎన్నికల్లో విజయం సాధించడానికి. సో ఇవన్నీ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు నా ఇంటర్కు కూడా పేకలేరు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు నాకు సరిసమానం కాదు అని ఆయన జైల్లో పెట్టిన పరిస్థితి. అయినా కూడా ఇన్ని జరిగినా కూడా ప్రజలకు ఇంత మేలు చేసినా కూడా ఎందుకు మీకు సపోర్ట్ చేయలేకపోయారు, లోపం ఎక్కడ జరిగింది అని రివ్యూ అనేది నిన్నటి సమావేశంలో కావచ్చు, ఓటమి చెందిన తర్వాత ఈ రోజు వరకు కావచ్చు. ఎందుకంటే ఒక తల్లి విజయలక్ష్మి గారు, అదేవిధంగా చెల్లి షర్మిల గారు వెళ్ళిపోయారు, ఆయన దగ్గర నుంచి దూరంగా జరిగారు. అదేవిధంగా ఆయనతో జైలు జీవితం గడిపిన మోపుదేవి వెంకటరమణ గారు, తాజాగా అయితే విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆళ్ల నాని గారు, సామినేని ఉదయభాను గారు, పెన్నెం దొరబాబు, గ్రంథి శ్రీనివాసు, ఇలా మీకు జనసేన నుంచి మీ దగ్గరికి వచ్చి చూరగొన్న రాపాక వరప్రసాద్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ వెళ్ళిపోతారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు? ఇంకా మరి మీ పక్కన ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు కార్యకర్తలు నిలబడేలాగా మీరు ఏమి వాళ్ళకి ధైర్యం చెప్పగలరు? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాలి. గతంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వెళ్ళిపోండి, ఎవరు వెళ్ళిపోయినా కూడా మా వైఎస్ఆర్సీపీకి ఏమీ డోకా లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిన్న మాత్రం కొంత మార్పు కనిపించినట్టుగా ఉంది. ఎందుకంటే కార్పొరేటర్ స్థాయి అధికారి జగన్మోహన్ రెడ్డిని కలవడం అనేది అసలు ఒక కళ. గత ముఖ్యమంత్రిగా ఆయన 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఎందుకంటే ఎమ్మెల్యేనే కలవాలంటే 6 నెలలు సంవత్సరం పట్టిందని ఎంపీ కూడా, మన కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ గారు, ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు, ఆయన చెప్పారు 5 సంవత్సరాల కాలంలో కేవలం 4 సార్లు మాత్రమే గెలిచారంట, ఏది పార్లమెంట్ సభ్యుడి హోదాలో. అలాంటిది నిన్న కార్యకర్తలు అంటే ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపు 1-2 గంటల సేపు కలవగలిగారు. అదేవిధంగా తొలిసారిగా నాకు తెలిసి తొలిసారిగా అనుకుంటా కార్యకర్తలతో అంటే కార్పొరేటర్తో కలిసి ఆయన భోజనం చేశారని కూడా నేను వార్తల్లో చూశాను. సో ఇదే విధమైన వైఖరి మీరు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేకపోయారనేది కార్యకర్తల నుంచి వస్తున్న క్వశ్చన్. వాళ్ళు వాలంటీర్ని నమ్ముకున్నారు అప్పట్లో, అదేవిధంగా చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకున్నారు, అదేవిధంగా చూసినట్లయితే ఐపాక్ సభ్యులను నమ్ముకున్నారు తప్పితే కార్యకర్తలు నమ్ముకోలేదు. అంటే తొలిగా ఆయన రియలైజ్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎప్పుడైతే ఆయన జైల్లో పెట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళు కేసులకు వెరవక వాళ్ళందరూ కూడా ఆయన వెన్నంటి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తీరని అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పనిచేయని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో అంత బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పడిపోయింది అనేది కూడా చాలా మంది భావిస్తారు. పార్టీ నేతల్లో భావిస్తారు, కార్యకర్తల్లో కూడా అదే విధమైన వైఖరి. అంటే ముందుగా కార్యకర్తలకి ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు నాకు ఎన్నో కేసులు, మీ కుటుంబాలు, ఒక తెలుగుదేశం పార్టీ నుంచి అనేక వేధింపులు, అనేక రకాల అరాచకాలని, దౌర్జన్యాలను తట్టుకొని నిలబడ్డా కూడా అయినా కూడా కార్యకర్తలకి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి అప్పుడు నెలకొంది. అందుకని వాళ్ళు బూత్ లెవెల్లో కూడా వైఎస్ఆర్సీపీ బాగా బలపడి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో మాత్రం ఆ విధంగా పనిచేయలేని పరిస్థితి కూడా ఉంది. అంటే కార్యకర్తలు కూడా సహాయ నిరాకరణ చూపించిన పరిస్థితులు. ఎందుకంటే వాలంటీర్లు ఐపాక్ వాళ్ళే గెలిపిస్తారన్నప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు అనేది కూడా చాలా మంది కార్యకర్తలు నేను మాట్లాడినప్పుడు, సెకండరీ గ్రేడ్ లీడర్లు కూడా చెప్పినప్పుడు ఉంది. అయితే నిన్న మాత్రం కార్పొరేటర్ స్థాయిలో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ సాధక పథకాలు, అసలు ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి సమస్యలను చర్చించడానికే టైం లేదని చెప్పారు చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే పరిస్థితి. అలాంటి కార్పొరేటర్లు డివిజన్ స్థాయిలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది చర్చించినట్టు నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి, ప్రెస్ రిలీజ్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అయితే మరి రానున్న కాలంలో ఆయన
2-0 అంటున్నారు. 2-0 అంటే 1-0 అయిపోయింది. 1-0 ప్రజలు ఆదరించలేదా అంటే మనకి ఆదరించలేదని చెప్పాలి. ఎందుకంటే 40 స్థానాలకి పడిపోయిన పరిస్థితి. అంటే వాళ్ళందరూ ఈవీఎంల గురించి ఒక కథనం చెప్తారు ఈవీఎంల గురించి. కానీ వాస్తవంలోకి వస్తే మాత్రం సాంకేతికంగా ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి. వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే మరి 2-0లో ఆయన ఎప్పుడైతే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తారని భావించారు. అది కొద్దిగా మార్చి తర్వాత వెళ్తారని అంటున్నారు. మరి అది ఏ విధంగా ఉండబోతుంది, వినూత్నంగా ఎలా ఉండబోతుంది, ఇప్పుడున్న సూపర్ 6 హామీలని ఆయన అన్నట్టు కాలర్ పట్టుకొని నిలదీసే విధంగా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు, ఏంటి, ఏ విధంగా మళ్ళీ తిరిగి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటారు, కార్యకర్తలను హక్కును చేర్చుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంకిత భావంతో కృషి చేసేలాగా ఆయన ఎలా నమ్మకం కల్పిస్తారనేది పూర్తిగా ఆధారపడాల్సింది, భవిష్యత్తు అనేది నిర్ణయిస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే. ఓకే అండి.